సిఐఐ సెంటర్ ద్వారా గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కనెక్టివిటీనెస్ GLCని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా దేశ విజన్ 2047కి మార్గం సుగమం చేస్తూ గత నెలలో అతిపెద్ద 1.4 లక్షల పెట్టుబడులతో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన AMNS సంస్థ చైర్మన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృత్రిమ మేధాను ఉపయోగించి అభివృద్ధి చెందాలని భావిస్తున్న విషయాన్ని లోకేష్ గారు దావోస్ సదస్సులో ప్రస్తావిస్తూ రాష్ట్రంలో కృత్రిమ మేధకు సంబంధించిన పరిశోధనలకు ప్రోత్సాహం ఇస్తామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా AI యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని తెలియజేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ మరియు కమోడిటీలలో పేరెన్నిక గన్న కార్గిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్స్టర్తో నారా లోకేష్ భేటీలో భాగంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్న 8.5 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిని గుర్తు చేస్తూ ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గారు పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ మాత్రమే పరిష్కారమని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.